గత కొన్ని సంవత్సరాలుగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, చేసిన భూ ఆక్రమణలు, అరాచకాలు, వీటన్నిటి మీద గత కొన్ని రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీలు చేస్తూ వీరి అరాచకాలన్నీ బయటికి తీస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా రాజంపేట రూరల్ మండల అధ్యక్షుడు మిమ్మల్ని రాజీనామా చేయాలని కోరిన నేపథ్యంలో మీరు మీ అరాచకాలను బయటపెడుతున్నారనే నెపముతో, బాధతో మేము తలుచుకుంటే మీరు తిరగలేరు, కక్షలు కారుణ్యాలకు నిలయం అయిపోతుంది రాజంపేట, మేము మిమ్మల్ని తిరగనివ్వము, ఏమైనా చేస్తాం అని గత 2-3 రోజులుగా మీరు బెదిరిస్తూనే ఉన్నారు. అక్కడికి 2 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసిన అరాచకాలను, అక్రమాలను ప్రశ్నించడం తెలుగుదేశం పార్టీ తరఫున మా హక్కు, రాజీనామా చేయడం నిన్ను మా హక్కు అని కూడా నేను అదే పనిగా చెప్పాను. అయినా కూడా నా సొంత విషయాలు కూడా మీరు నీ చెంచాల దగ్గర, నీ దగ్గర ఉన్న బ్రోకర్గాల దగ్గర వాళ్ళను గొప్పగా నేను మాట్లాడదలుచుకోవట్లే. నీ దగ్గర నువ్వు చేసే వర్కుల దగ్గర ఏజెంట్గా పనిచేసే వాళ్ళ దగ్గర, నువ్వు సాయంత్రం 500 ఇస్తే పోయి మందు తాగే వాళ్ళ దగ్గర, లేదంటే మీ ఇంట్లో స్టోర్ బియ్యం అన్నం తినే వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను ఏదో రకంగా ఎంతో ఇదిగా మాట్లాడిస్తున్నావు. నేను మొట్టమొదటి రోజు చెప్పా, మేడా విజయశేఖర్ రెడ్డి అనేవాడు అమర్నాథ్ రెడ్డికి భయపడేటంత పిరికోడు కాదు అని. నీకే కాదు, నీ బాస్ మిథున్ రెడ్డికి కానీ, అతని బాస్ జగన్మోహన్ రెడ్డికి కానీ నేను భయపడను. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టించినా నేనేం బాధపడను. నువ్వు నా సొంత విషయాలు చాలా చెప్పావు. ఈరోజు నిన్న నీ చర్చలు చాలా మాట్లాడినా నా గురించి. నువ్వు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తున్నావని నాకున్న విశ్వాసం. మేము నీతో మాట్లాడింది ఏంది, నువ్వు మా గురించి మాట్లాడేది మాకైతే అర్థం కాదు. ఇక్కడ పాయింట్ అంతా నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన భూఅక్రమణలే. వాటి మీద మాట్లాడతా ఏ రోజైనా. నీకు సత్తా ఉంటే నువ్వు ఎస్టేట్లు చేసిన దౌర్జన్యాలు, నువ్వు అందరినీ ఎస్టేట్ పిలిపించి బెదిరించడము, నువ్వు రాజంపేట చుట్టూరు హత్యా రాజకీయాలు, భూముల కోసము, ల్యాండ్స్ కోసం నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే హత్యలు, వీటి మీద ఏ రోజైనా నేను చర్చకు సిద్ధం. కానీ నీ చెంచాగలతో కాదు, నువ్వే రా మొగోడు వ్యక్తి. అమర్నాథ్ రెడ్డి, ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పిలుస్తున్నా. నీకు సత్తా ఉంటే, దమ్ముంటే నాతో ప్రెస్ మీట్కి రా. నేను ఎంతటోని, నా స్థాయి ఎంత తర్వాత మాట్లాడదాం. నాతో వచ్చి నువ్వు గెలుచుకో. ఇదే ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాల్సిందా చెప్పు, నేను చెప్పాల్సిందా చెప్తా. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరి పక్క న్యాయం ఉందో, ఎవరి పక్క ధర్మం ఉందో. నువ్వు ఆకేపాడు ప్రాంతంలో మీరు చేసిన దౌర్జన్యాలు, ఎంతమంది రైతులను మీరు ఆకేపాడు ప్రాంతం నుంచి తరిమేశారో, ఎంతమంది భూములు మీరు లాక్కున్నారో, అన్నమయ్య డ్యామ్ కట్టేటప్పుడు మీరు కాంట్రాక్టులు బెదిరించి ఎంత గుంజినారో, రాజంపేట చుట్టుపక్కల ఎంతమందిని హత్యా రాజకీయాలు మీరు నడిపారో, భూముల కోసము, రాజకీయాల కోసము. మేడా అనుచరులుగా భావించబడిన ఒక వ్యక్తిని కూడా మీరు ఎంత అన్యాయంగా కొట్టారో అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఆడికి తప్పించుకోలేరు.
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరు అంత ఈజీగా తప్పించుకోలేరు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూను డైవర్ట్ చేసేంత మాత్రాన మీ మీద అభియోగాలు ఎక్కడికి పోవు. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీకు సత్తా ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఉంటే మీ ఎస్టేట్కైనా వస్తా. నేనేం భయపడి పారిపోయాడు కాదు. మీ ఎస్టేట్కే వస్తాం. మీ ఎస్టేట్లో కూర్చొని మాట్లాడతాం. నీ దౌర్జన్యాలు, నీ దురాఘాతాలన్నీ నువ్వు దానికి సిద్ధమైతే మాట్లాడతావు. రెండోది, నువ్వు రకరకాలుగా నా మీద మాడిస్తున్నావు. మా నాయన ఒక డీలర్ అని ఇంకోటో ఏదో మాడిస్తాం. మేమేమి కాదని చెప్పలేదే. మేమే నీ మాదిరిగా గజకుతుల వంశము, పిఠాపురం సంస్థానాన్ని మేము చెప్పలేదే. మా స్థాయి, మా హైదరాబాద్ స్థాయి, నేను జగన్మోహన్కి నేనే సలహా ఇచ్చా పార్టీ పెట్టమని నేను చెప్పలేదే. నేను చిన్న స్థాయి వ్యక్తులం, రైతులం, ఏదో రాజీపేట తిరిగే వాళ్ళం. మేమేం గొప్ప వ్యక్తులను మాడలేదే. కానీ అట్లాంటి నార్మల్ వ్యక్తుల దగ్గర నువ్వు 2 సార్లు ఓడిపోయావు. గుర్తుపెట్టుకో. ఏం మేడం, మా మేడం మల్లికార్జున నేను ఓడగొట్టాడు 11,000తో. అది గుర్తుపెట్టుకో. రెండోది, మేడా కాకపోతే నువ్వు ఎవరు అంటావు. అంటే నా పేరు తీసేయాలా, మేడా పేరు తీసేయాలా నేను? మా తాత మేడా వెంకట సుబ్బారెడ్డి ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీలోనే అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా 749 ఎకరాలు మా తాత ఒక్కడి పేరు మీద ఉన్న వ్యక్తిగా నువ్వు ఒక్కసారి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించుకో. అమరారెడ్డి, మీ తాతకు మీ నాన్నలకు ఎంత ఆస్తి ఉందో, మా తాతగారికి ఎంత ఆస్తి ఉందో ఒక్కసారి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించుకో రాజంపేటలో. నీకు అర్థమవుతుంది. మా తాత మేడా వెంకట సుబ్బారెడ్డి పేరు మీద 740 ఎకరాల ఆస్తి. అక్కడి నుంచి మా నాన్న ఉండొచ్చు, మా పెదనాయన ఉండొచ్చు, మా పెదనాయన కొడుకులు రఘునాథ్ రెడ్డి, మల్లికార్జున ఉండొచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ చేసి సంపాదించవచ్చు. అది ఇప్పుడు మాట. మేము ఓ తరం నుంచి కూడా సంపన్నమైన కుటుంబానికి చెందిన వాళ్ళమే. మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నీవెవరు? మేడా కుటుంబమే మాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకు కాకపోతే ఎవరు? వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ పుట్టకపోతే ఎవరు? అతను కోనికిస్గా కొట్టం. ఆజాబాడి కుటుంబంలో నువ్వు పుట్టకపోతే నువ్వెవడు? శతకోటి లింగాలో ఒక గోడి లింగానికి. ఇంకెంతకన్నా దారుణంగా మాడమంటే కూడా మాడతా. నీ ఉడితో బెదిరింపులకు భయపడేవాడిని.